ఏంది బక్కక్క చాలా రోజులాయ కనిపిస్తలేవు. ఏంది ఆ వీడియోలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం కథ? అసలు కనపడతనే లేవు, అసలు దొరుకుతనే లేవు. ఏంది పాపము ఆ కంటికి మొత్తానికి కరువు అయిపోతుంది. ఏంది బక్కక్క గట్ట చేస్తున్నావు? ఏంది ఏమైంది చెప్పు. ఆ ఏం చేద్దునే పోవే, ఈ ఎండాకాలం వచ్చింది, నాకు అస్సలు చేతనైతే లేదు. బయటికి వెళ్దామంటే పానం అంతా గడగడ వణుకుతోంది. ఏం చేయను, ముసలోనికి గాసిపోసి నేను ఇంత గాసిపోసి చెట్టు కిందనే ఉంటున్నా. నేను ఎడిగిపోతున్నానే, మీరే ఇటు మొఖాన వస్తలేరా? ఇది గంత కూడా గిత్త కూడా పట్టించుకుంటలేరు. ముసలి ఎటు ఆయనో ఏం కథో ఈ ఎండకు. పానం లేదని ఇంత పానం గాలి గాలి అవుతుంది. ఈ ఎండకు ఏం చేయను పోవే. ఆమె పానము చేతనే అయితే లేదు. ఏం వీడియోలు చేస్తుంది అది అది కాసిపోయామంటేనే నా చేతనైతే లేదు అయ్యా, నా వల్ల అయితే లేదంటే సగం నేను కాస్తుంటే సగం అది కాస్తుంది. అమ్మలే ఒక్క అమ్మలే ఇద్దరం కాస్తున్నాం. ఒకళ్ళు చూసినాక ఒకళ్ళని చేసుకుంటున్నాము. ఏం చేస్తుంది అది? ఈ ఎండాకాలం జర దాన్ని బయటికి తీయకుర్రి. బయటికి తీస్తే నాకు దానికి ఏమన్నా అయితే నాకు గంజి పోస్తోళ్ళు లేరు. ఎండకి ఎళ్ళకే బక్క మళ్ళీ అంటే ఈయనదా ఏం చేయాలి? ఊకో అయ్యా, ఊక వలుతావు. నేనేం వెళ్తున్నా, నేను వెళ్తున్నా. ఇప్పుడు నేను ఈ చెట్టు కిందనే కూర్చుంటే నీడకు. ఎండగాలి పోయి చెవులన్నీ దమ్ము కొడుతున్నాయి. చెవుల పత్తి పెట్టుకొని ఈ ఎండకు గడగడగడ వణుకుతుంది. ఎండ పాడులుగా లెస్స కొడుతుంది. ఏంది ఇటు మొఖాన్ని వచ్చినావు? ఏంది చెప్పు, విషయం ఏంది? అయ్యో ఏది లేదు పక్కక్క. ఏందంటే ఇక వీడియోలు చేయక చాలా రోజులు వీడియోలు ఏం పెడతలేవేంది అని మన సబ్స్క్రైబ్స్ అడుగుతుర్రు. అదే ఏ వీడియో చేద్దామని నీ దగ్గరకు వచ్చినక్క. నా కాడ ఒక మంచి ఉంది వీడియో, చెప్పనా? నేను చేస్తారా? చెప్పు చెప్పు, చేద్దాంరి. ఇక చిన్న చేద్దాంరి. నీడ పట్టున కూర్చొని ఏం చేద్దాంరి చెప్పు, కూర్చొని. ఈ బక్కదానికి తీట లెస్స ఉంది. చేతనే అయితే లేదు. అమ్మలుగా ఆయనకనే చేత కాదంటది. వీడియోలు చేద్దామన్నాక శంగ శంగ ఉంటుంది. ఏందరామా ఈ శర నాకు. ఇగో పైసలు లేకుంటే ఎట్లా ఉంటుంది బాధ, పైసలు లేనప్పుడు ఎట్లా ఉంటుంది, పిల్లలకు జ్వరం వస్తే ఎట్లా ఉంటుంది, ఒక అమ్మకాడికి పైసలు అడగపోతే ఎట్లా ఉంటుందో అని చూపెట్టమంటారు మన సబ్స్క్రైబ్స్. అయితే మనం ఈ వీడియో చేద్దామని అనుకుంటున్నాం. ఎట్లుంటుంది చేద్దాంరా మరి. అయితే ఈరోజు వీడియో ఏంటంటే పైసలు ఉన్న వాళ్ళకు లేని వాళ్ళకు ఎంత